మాధవీలత గారికి అవకాశం ఉంది. ఎస్, మాధవీలత గారు. యా అండి, ఓకే. ఇక్కడ నేను లీగల్ పాయింట్స్ చెప్పడానికి లేదు, నాకు ఐ హావ్ 5 పాయింట్స్ అండి. ఐ వాంట్ టు ఫినిష్ దట్. సో ఫస్ట్ ఏంటంటే, మొన్న ఢిల్లీలో స్ట్రీట్ డాగ్స్ ని తీసుకెళ్లాలి అన్నప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ వచ్చేసి ఏడ్ చేసి, గోల చేసి, రప్చర్ చేసి, సోషల్ మీడియాలో వాళ్ళ అదేంటో మొత్తం చంపేస్తున్నారని కండోలెన్సెస్ తెలిపారు. మరి ఇన్ని కౌస్ ని స్లాటర్ చేస్తుంటే ఒక్క సెలబ్రిటీ అన్న ఏ రోజన్నా మాట్లాడారా? మనకు ఒక సెలబ్రిటీ సాయి పల్లవి మాట్లాడింది, అది దట్టు అగైనెస్ట్ గా మాట్లాడింది. అంటే ఈ కౌస్ ని ఎవరెవరైతే స్టాప్ చేస్తున్నారో దే ఆర్ నథింగ్ లెస్ దాన్, వాళ్ళు కూడా లిటరలీ ఒక కైండ్ ఆఫ్ టెర్రరిజం చేస్తున్నట్లే కదా అని కంపేర్ చేస్తున్నారు. కుక్కలే ప్రాణులు, గోమాత ప్రాణి కాదు, అదే చెప్తాను కదా. అదే చూస్తే అన్ని ప్రాణులు సమానం. ఆ పెటా కూడా పీపుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ కూడా మరి ఎందుకు రెస్పాండ్ కాదో అర్థం కాదు. వీటి మీద కుక్కల మీద రెస్పాండ్ అయినంత కుక్క మీద రెస్పాండ్ కండి కాదు. ముస్లిమ్స్ ఎవరు లేరు కదండి కుక్కకి సపోర్ట్ చేయడానికి. గోమాతకి అయితే ముస్లిమ్స్ కి అవసరం ఉంది. లెట్ మీ ఫినిష్ మై అదర్ పాయింట్స్ టు. సో ఇంకొకటి అది వదిలేసేస్తే, ఇప్పుడు వీగనిజం అని వెస్టర్న్ కంట్రీస్ నుంచి స్టార్ట్ అయిందండి. దిస్ వీగనిజం అనేది మన భారతదేశంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇట్స్ నథింగ్ బట్ ఇదేంటంటే, ఇది కూడా మన కౌ స్లాటరింగ్ కి చాలా చాలా సపోర్ట్ చేస్తుందండి. మళ్ళీ వీగన్స్ మొన్న ఒక చిన్న వీడియో పెడితే చాలా మంది ఉమెన్ నా మీద అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేశారు. మేము స్లాటరింగ్ ఆపడం కోసమే మేము వీగనిజం చేసుకుంటున్నామంటే, వీగనిజం అనేది మొత్తం ప్రబలిపోతే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఫార్మర్స్ కౌస్ ని పెంచుకోరు, దాన్ని అమ్మేస్తారు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి పాలు ఇవేవి అమ్ముడుపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఈ అంటే ఈ గో సంపదని అమ్మేసుకుంటారు. ఆ అమ్మేసినప్పుడు వాటిని మెయింటైన్ చేయడానికి కూడా ఎవరి దగ్గర డబ్బులు ఉండవు కదా. గోశాలను కూడా ప్రాపర్ గా రన్ చేయలేకపోతున్నారు కదా. ఇప్పుడు ఏవైతే గో సంరక్షణ చేసి కొన్ని ప్లేసులకు పంపిస్తే వాళ్ళు కూడా అక్కడ తిండి పెట్టలేని పరిస్థితి ఏర్పాటైంది. అప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా దీన్ని స్లాటరింగ్ కి పంపించేస్తారు. సో భారతదేశం మొత్తం వీగన్స్ అయిపోతే ఆటోమేటిక్ గా ఇవి స్లాటరింగ్ కి కదా వెళ్తాయి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అమ్మని కొట్టవాకరా నీ అమ్మ నాయాలని పాత పెద్దోళ్ళు సామెత చెప్పినట్టు, మేము స్లాటరింగ్ ని ఫార్మ్స్ లో జరిగే క్రూయాలిటీ డెఫినెట్లీ మేము కూడా ఖచ్చితంగా ఖండిస్తాం. ఫార్మ్స్ చాలా క్రూయల్ గా మెడిసిన్స్ ఇస్తున్నారు, వాటి దగ్గర నుంచి ఎక్కువ పాలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆవు దూడలకు సరిగ్గా పాలు ఇవ్వట్లేదు. దాని మీద ఫైట్ చేయాలి మీరు, అంటే వయలెన్స్ మీద అగేనెస్ట్ గా ఫైట్ చేయాలి. కానీ అసలు ఏకంగా వీగనిజం అని పాల ప్రోడక్ట్సే అసలు భారతదేశంలో తీసుకోకూడదంటే మరి రైతులు గో సంపదను ఎందుకు ఉంచుకుంటారు? దానివల్ల ఏదో ఒకప్పుడు ఎద్దుల నుంచి పొలం దున్నడము, ఆవుల నుంచి పాలు తీయడం ఇలాంటి వాటి కోసమే కదా ఉంచుకుంటారు. మనిషినే ఇంట్లో కూర్చోబెట్టి బిడ్డలు సంపాదించకపోతే తల్లిదండ్రులు ఇంట్లోంచి గెంటేస్తారు. అలాంటిది ఊరికే పశు సంపదను పెంచుకోరు కదా. ఆటోమేటిక్ గా ఈ వీగనిజం కూడా చాలా బాగా ఈ స్లాటరింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు వయలెన్స్ మీద ఫైట్ చేస్తున్నాము, స్లాటరింగ్ ని బంద్ చేస్తున్నామని వీగనిజం రోజు రోజుకు పెరిగిపోతుంటే ఆటోమేటిక్ గా మన దగ్గర గో సంపద స్లాటర్ హౌసెస్ కే వెళ్తుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, నేను బెంగళూరులో ఉంటానండి ఇప్పుడు. సో ఈ బెంగళూరులో చాలా మంది ఓనర్స్ రోడ్ల మీద, నేను హైదరాబాద్ లో అంతా చూడలేదు, మెయిన్ రోడ్ల మీద గోవులు అలా తిరుగుతూ ఉంటాయండి. అవి ఇక్కడ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, అవి ఆకులు తినడం మానేసి రోడ్డు పక్కన చెత్తను తింటున్నాయి. నేను చూస్తున్నాను రకరకాల పేపర్లు పడేసిన చెత్త వీటిని తింటున్నాయి. అక్కడ ఎన్ని చెట్లు ఉన్న ఆకులు తినడం మానేసాయి. అండ్ వీటి వల్ల వెహికల్స్ హిట్ జరుగుతుంది వాటి మీద, ఆటోమేటిక్ వాటి కాళ్ళు విరిగిపోతున్నాయి, చనిపోతున్నాయి. అండ్ స్టీలింగ్ కూడా జరుగుతుంది ఆటోమేటిక్, ఎందుకంటే ఆ ఓనర్స్ రోడ్డు మీద వదిలేస్తున్నారు కాబట్టి. అన్ని ఆవులేనండి, ఫీమేల్ మొత్తం, వాటికి పాలిచ్చే ఆవులు చాలా ఉన్నాయి, ఆవు దూడలు కూడా చాలా ఉన్నాయి. అండ్ వాటిని ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఇంకెవరు ఎత్తుకెళ్తారని మీకు తెలుసు. ఈ గోవుల్ని ఎవరు స్టీల్ చేస్తారో స్లాటరింగ్ హౌసెస్ వాళ్ళే తీసుకెళ్లిపోతున్నారు. సో ఇది కూడా జరుగుతుంది. సో ఎందుకంటే వాటికి ఫుడ్ పెట్టేటటువంటి వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల వాటిని రోడ్ల మీదకి వదిలేస్తున్నారు, అవి రోడ్ల మీదే పడుకుంటున్నాయి. సో ఎండ్ ఆఫ్ ది డే ఇవి కూడా మళ్ళీ స్లాటర్ హౌసెస్ కే వెళ్తున్నాయి. ఎంత కష్టపడి గోరక్షకులు తీసుకొచ్చినా సరే వాటికి సరైనటువంటి గోశాలలు ఎక్కడున్నాయండి? కుక్కలకి వాటికి షెల్టర్ హోమ్స్ లేవు అని చెప్పేసి ఇంతమంది ఏడ్చిన వాళ్ళు, మరి గోవులకి కూడా సంరక్షణశాలలు ఉండాలని ఏడవాలి కదా ఈ జంతు ప్రేమికులు. మళ్ళీ దే కాల్ ఇట్ యాజ్ యానిమల్ లవర్స్. మరి ఈ ఆవులు ఎద్దులు అనేవి యానిమల్స్ కింద కన్సిడర్ అవ్వవా? కేవలం కుక్కలు మాత్రమే అవుతాయనేది నాకు చాలా పెద్ద సందేహం ఉంది ఈ సో కాల్డ్ యానిమల్ లవర్స్ మీద. సేమ్ లైక్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాగా. ఇకపోతే మన ముల్లాస్ వచ్చేసి టీవీలలో కూర్చొని ఆవుని జాతీయ జంతువుగా మీరు ప్రకటించండి, అప్పుడు ఆటోమేటిక్ గా గోవధ ఆగిపోతుందంటే ఎక్కడ ఆగుతుందండి? ఇప్పుడు పీకాక్ ని మన దేశీయ పక్షిగా ప్రకటిస్తే పీకాక్ ని తినడం మానేస్తున్నారా? చాలా పెద్ద పెద్ద పార్టీలలో కూడా పీకాక్స్ తింటున్నారు కదా. మరి బట్ కేసు చాలా సీరియస్ కేసు అవుతుంది కదా, సీరియస్ కేసు అవుతుంది. అదే అంటున్నాను, 50% కంట్రోల్ చేయగలరు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి, ఇట్స్ కైండ్ ఆఫ్ మాఫియా, లేకపోతే తీవ్రవాదానికి పాల్పడేటటువంటి
మనస్తత్వం ఉన్నోళ్ళు అఫ్ కోర్స్ హిందువులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సోకాల్ డ్రైవర్స్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఫ్రాంచైజీ తీసుకున్న ఈ బీఫ్ ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు, ఈ స్లాటర్ హౌస్ కి వెళ్తున్న ఇవన్నీ కూడా బీఫ్ ఎక్స్పోర్ట్ లో భాగంగా కలిపేసే కదా నమ్ముతున్నారు. ఇది మీరు అన్నట్లు మన దాంట్లో గోవద లేదు, కానీ ఎక్స్పోర్ట్ ఇందులో కలిపేసే కదా అమ్మేస్తున్నారు. కాకపోతే ఇది ఏంటి గోవు కాదు అని చెప్పేసి అమ్మేస్తున్నారు, బట్ స్టిల్ సపోర్ట్ చేస్తున్నారు కదా. అదే నేనేమంటా అంటే దీనిలో క్లారిటీ ఉండాలి చాలా మందికి కూడా. మనం నెంబర్ 1 నెంబర్ 2 అసలు అఫీషియల్ గా అయితే కౌ మీట్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఏ మాత్రం అవకాశం లేదు. అన్అఫీషియల్ గా జరిగితే అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈయన సోకాల్డ్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ అని వచ్చారు. ఆయన స్పోక్స్ పర్సన్ గా మాట్లాడలేదు, రౌడీజం చేస్తాడు, ఇంతమంది మీద గట్టిగా అరిచేస్తున్నాడు. అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది? ఏ ప్రభుత్వం వాటికి అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చింది? ఆ స్లాటర్ హౌసెస్ కి, ఆ బీఫ్ ఎక్స్పోర్ట్ కి అసలు ఎందుకు ఇవ్వాలి? ఇచ్చింది కదా. ఇచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళే కదా ప్రశ్నించుకోవాలి. వీళ్ళు మళ్ళీ సేమ్ సామెత వీళ్ళకి వర్తిస్తుంది. అమ్మని కొట్టబాకరా నీ అమ్మ నాయాలనే సామెత వీళ్ళకి పర్ఫెక్ట్ గా వర్తిస్తుంది. సో నేను ఒక మంచి లైన్ చెప్పి ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మన భారతదేశంలో గోవు కనిపిస్తే దానికి పూజ చేసే సంస్కృతి ప్రతి హిందూ ఇంట్లో నేర్పిస్తే అప్పుడు ఆటోమేటిక్ గా గోవును తినాలన్న ఆలోచన చాలా మంది హిందువులకు తగ్గుతుంది. ఎందుకంటే మెనీ పీపుల్ లవ్ బీఫ్ అని టు బి ఆనెస్ట్లీ చాలా మంది హిందువులు కూడా తింటున్నారండి. ఇది మనం ఒప్పుకొని తీరాల్సింది. ఏం చేస్తాం అటువంటి వాళ్ళని తిన్న కంచెల్లో షిట్ చేసే వాళ్ళని ఏమంటావు? ఎగ్జాక్ట్లీ అదే అంటారు. తల్లిదండ్రులు హిందూ పుట్టినందుకైనా బుద్ధి ఉండాలి కదా అట్లా చేసేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ వేరే మొత్తం వాళ్ళు వాళ్ళ కల్చర్ని వాళ్ళ కల్చర్ని వాళ్ళ ఆచార వ్యవహారాన్ని గౌరవించినప్పుడు మన మతంలో పుట్టి మన మతంలోనే తిన్న కంచెలను షిట్ చేసిన విధంగా అనుకోవాలి, అంతే కదా. దీనికి కూడా ఒక పెద్ద రీజన్ ఉందండి. దిస్ సో కాల్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ గురుకులాసం రద్దు చేసి కేవలం వీళ్ళు మదర్సాలు పెట్టుకోవడానికి, మిషనరీస్ నడుపుకోవడానికి, మిషనరీ స్కూల్స్ నడుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చి హిందూ ఎడ్యుకేషన్ ఎందుకు స్టాప్ చేసిందండి? అట్లీస్ట్ ఆ ఎడ్యుకేషన్ అన్న ఉండింటే కొంత భాగం అన్నా మన హిందూ సంప్రదాయాన్ని గౌరవించాలి, మన హిందూ దేవుళ్ళని గౌరవించాలి, మన గోమాతను గౌరవించాలి, మన హిందూ కింగ్స్ ఇంత గ్రేట్ అని తెలుసుకునే వాళ్ళు కదా. అది కూడా లేకుండా మనం సప్రెస్ చేయడానికి సపోర్ట్ చేసింది ఎవరండి? డైరెక్ట్లీ రాజ్యాంగబద్ధంగా దిస్ సో కాల్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. సో ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు